నిన్న ప్రభాస్ అన్న స్టోరీలో ఒకటి చూశాను. రేపు ఒక సర్ప్రైజ్ ఉందని పెట్టారన్న. ప్లస్ దాని పక్కనే స్క్రాచ్ ఎపిసోడ్ మే 18th 5 PM బుజ్జి అని పెట్టాడు. ఏంటా అని చూశాను. అక్కడ 5 గంటలకి రిలీజ్ అయిపోయింది. తీరా చూస్తే చూడండి, పాత సామాన్ స్క్రాచ్ వెతుకుతూ ఉంటే కనపడుతుంది ఒక బుజ్జి. బుజ్జి అంటే ఏదో అనుకుంటారు, ఒక మిషన్ లాంటిది. అది మాట్లాడుతుంది కానీ దానికి బాడీ లేదండి. జస్ట్ మాటలు మాట్లాడుతుంది, మెదడు పనిచేస్తుంది కానీ బాడీ లేదు. దీనికి అంతటికి మార్పు తెచ్చేది మాత్రం నాగేశ్వర గారు. అస్సలు అది ఎప్పుడు చేసేది ఏంటంటే, నాకు మెదడు ఉంది బాడీ లేదు ఎలా అనుకున్నప్పటికీ కొంతమంది డిజైనర్స్తో ఒక బాడీ లాంటి తయారు అనుకుంటుంది బుజ్జి. అలాగే టీం కూడా దానికి సంబంధించిన ఇది ఒక బాడీ తయారు చేస్తారు అనుకుంటారు. చేస్తారు లాస్ట్కి ఒక టైర్ అనుకుంటుంది. టైరా, లాస్ట్కి టైర్ చేశారా అనుకుంటుంది. చూడండి ఈ వీడియోలో, ఆ పిక్లో చూడండి, టైర్ మొక్కలు కనబడుతున్నాయి మీకు. మొత్తం టీం అంతా బుజ్జి మీదే మొత్తం కాన్సన్ట్రేషన్ చేసింది. ఇక్కడ చూడండి, టీం బుజ్జితో కూడా మాట్లాడుతుంది కానీ బాడీ లేదు, ఓన్లీ మెదడు మాత్రమే ఉంది, వాయిస్ ఇస్తుంది. దీని తర్వాత లాస్ట్ నేను సర్ప్రైజ్ అయ్యింది ఏంటంటే, బుజ్జి ఒక కారులో పెట్టారు. ఆ కారు మొత్తం సెట్ చేసింది మన ప్రభాస్ అన్న. ఇంతకీ ఆ బుజ్జికి ఆ ప్రభాస్ అన్నకి ఏంటి సంబంధం అనేది సినిమాలో చూడాల్సిందే. ఆగండి, సినిమాలో అవసరం లేదు. రేపు మే 22వ తారీఖున ఇంకొక వీడియో రిలీజ్ కానీ ఉంది, అప్పుడు చూడండి. సినిమాలో ఎలాగో చూపిస్తారులే.